పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కళాశాలను కాపాడుకోవాలని శక్తి వద్దు సాంకేతిక విద్యనే ముద్దు అని చెప్పి వారం రోజులుగా మొత్తంగా కూడా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి భవిష్యత్తు శక్తితోటి మొత్తంగా కూడా మార్చవద్దు, మా భవిష్యత్తులన్నీ కూడా మా సాంకేతిక విద్య మీదనే ఆధారపడి ఉన్నాయని చెప్పి మొత్తం విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన ఇప్పుడు దాదాపు 7 రోజులకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తున్నటువంటి వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మనతో ఉన్నారు. సరే, కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం. అమ్మ, అంటే శక్తి వద్దు, శక్తి మా భవిష్యత్తును మార్చదని చెప్పి ఆందోళన చేస్తున్నారు 7 రోజులుగా. ఎందుకమ్మా ఇది వస్తే మీకు వచ్చే నష్టం ఏంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము 10th తర్వాత పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసి డిప్లొమాల కోసం, డిప్లొమా అనేది 3 years ఉంటుంది. తర్వాత బీటెక్ ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి బీటెక్ లాటరల్ ఎంట్రీ చేస్తాం. డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళి 3 years బీటెక్ చేస్తాం. సో దీనివల్ల మేము గౌట్ జాబ్స్, ఆర్ఆర్బి, నేవీ అనే మా కళల జాబ్స్ మేము చేస్తాం. సో దీని శక్తి అనే స్కీమ్ ద్వారా ఐటీఐ వొకేషనల్ వీళ్ళందరినీ మాతో మెర్జ్ చేసి మమ్మల్ని ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలు కాకుండా లేబర్లు అంటే వాళ్ళని గౌరవిస్తున్నా నేను కూడా చిన్న ఉద్యోగాలు చేసుకునేటట్టు ఈ స్కీమ్ని తెచ్చిర్రు. ఈ జీవోని మాకు తెలియదు, సడన్గా ఈ జీవోని తెచ్చిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరు క్లారిటీ ఇస్తలేరు. సో మేము అందుకే ఈ ర్యాలీస్ అనేది చేస్తున్నాం. మేము అనేది చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మా పేరెంట్స్ అనేది ఈ కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎవరు అనేది రిచ్ కాదు, అందరు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇక్కడ జాయిన్ అయింది గౌరవమైన జాబ్స్ కోసం అని, మా పేరెంట్స్ కళలు నింపడానికని. సడన్గా ఈ జీవో అనేది పాస్ అయ్యి మా భవిష్యత్తు, ఇంతమంది లక్షలాది పిల్లల భవిష్యత్తు అనేది ఇక్కడికిక్కడ నాశనం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని ద్వారా కొంచెం ఈ జీవోని ఎందుకు పాస్ చేసిర్రు, ఎందుకు మా లైఫ్తో ఎందుకు ఇట్లా ఆడుకున్నారో కొంచెం సమాధానం చెప్పాలి. ఈ జీవో వల్ల చాలా మంది జీవితాలు అనేది, కళలు అనేది ఇక్కడే ఆగిపోతాయి. లాటరల్ ఎంట్రీ ఉండదు, మేము గౌట్ జాబ్స్ చేయలేము. చిన్న జాబ్స్తోనే మా పేరెంట్స్ లాగానే మేము కూడా పేదవాళ్ళ లెక్కనే మిగిలిపోవాలి. మా పేరెంట్స్ గౌరవం మేము ఎప్పుడు నిలబెడతాం. మా బిడ్డ, మా కొడుకు అనేది ఒక గౌరవమైన జాబ్ చేస్తారు అని మమ్మల్ని డిప్లొమాలో జాయిన్ చేసిర్రు. దీని ద్వారా ఈ జీవో ద్వారా, ఈ శక్తి అనే స్క్రీన్ ద్వారా మేము ఏం చేయలేము. సో అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులే పాలిటెక్నిక్ వైపు వస్తారు, మీరు టెస్ట్ రాస్తారు, చాలా కలలు కంటారు. ఇది మీకు ఏ రకంగా నష్టం చేస్తుంది, ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఈ రోడ్డు ఎందుకు ఎక్కారు, ఎర్ర టెండరో ఈరోజు ఆందోళన చేస్తున్నారు ఎందుకు? మేము 10th తర్వాత సుమారు 1,00,000 మంది కాంపిటీషన్ ఉంటుంది. ఈ వరంగల్ కాలేజీకి రావాలంటే 5,000 లోపు వస్తేనే మనం ఇక్కడ సీట్ వస్తుంది. మేము అయినా ఈ డిప్లొమాకి ఎందుకు వచ్చినా అంటే, డిప్లొమా 3 years చేసే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఈ సింపుల్గా కొట్టవచ్చు. తర్వాత డిప్లొమా తోటి మనం బీటెక్ చదవచ్చు అనే తోటి మనం వీడికి వచ్చినాం. అలాంటప్పుడు అసలు డిప్లొమా తర్వాత ఇంతకుముందుకు 70 నుంచి 80 సంవత్సరాల వరకు ఎస్బిటెట్ అనేది ఒక సపరేట్గా రన్ అవుతుంది. దాన్ని దీనిలో మెర్జ్ చేస్తే మాకు ఒక డిగ్నిటీ కోల్పోతాం మేము. అంటే ఒక ఐటీఐ డిప్లొమా వాళ్ళు కలిపితే వాళ్ళకు మాకు ఏముంటుంది, మేము ఇంజనీర్లం అంటే మాకు ఒక సపరేట్ డిగ్నిటీ ఉంటుంది. ఇప్పుడు డిప్లొమా 3 years చదివిన తర్వాత బీటెక్ పోతాం. అసలు బీటెక్ అనే ఆప్షన్ లేనప్పుడు మేము అసలు వీడికి ఎందుకు వస్తాం? ఇప్పుడు గవర్నమెంటు ఇప్పుడు C26 కరికులం తెచ్చింది అంటే వాళ్ళు 95% ప్రభుత్వ కళాశాలలో సీట్లు ఫుల్ఫిల్ అయినాయి. వాళ్ళు ముందే చెప్తే ఇట్లా బీటెక్ ఉండదు, అసలు మేము దీనిలో మెర్జీ చేస్తామంటే వాళ్ళు 1,00,000 మంది జాయిన్ కారు కదా, అది ముందే చెప్పాలి కదా. మేము గత వారం రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే అసలు ఎస్బిటెట్ కానీ గవర్నమెంట్ కానీ అసలు ఈ జియో నెంబర్ 97 గురించి అసలు క్లారిటీ ఇస్తలేదు. ఒక్కసారి జియో నెంబర్ 97 దాని పీడిఎఫ్ కూడా మాకు పెట్టాలి కదా, అసలు క్లారిటీ చెప్పాలి కదా. అదేవిధంగా మేము వారం రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే మిడ్ 2 టైం టేబుల్ రిలీజ్ చేసింది. అంటే మేము మిడ్ 2 కూడా రాయం, మాకు ఎగ్జామ్లే అవసరం లేదు, ఈ సొల్యూషన్ పరిష్కారంగా అయ్యేంత వరకు మేము ఏ ఎగ్జామ్ రాయం. అసలు మాకు ఈ జియో గురించి క్లారిటీ ఇస్తలేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ అన్నారు. మీరు ఉన్న డిప్లొమాలు కరెక్ట్, ఇప్పుడు అన్ని డిప్లొమా కాలేజీల స్పెషాలిటీస్ కరెక్ట్ లేవు. ఈ కళాశాలలు మళ్ళీ మొత్తం ప్రైవేట్ చేస్తే పీపీటీ. ఇప్పుడు మనం ఎందుకు వచ్చినామంటే సుమారు 1,00,000 మందితోటి కాంపిటీషన్ పడి ఈ పాలిటెక్నిక్ వస్తే నెక్స్ట్ మన జూనియర్లు కావచ్చు వాళ్ళకి మొత్తం ప్రైవేట్ అవుతుంది. అంటే ఈ డిప్లొమాకు ఎవరు వస్తారంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. అలాంటి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళతో కూడా పైసలు తీసుకోవాలని గవర్నమెంట్ చూస్తుంది. అంటే మొత్తం ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ కంట్రోల్లో లేకపోతే ఎట్లా? దీని గురించి మాకు క్లారిటీ ఇవ్వాలి, ఈ శక్తి పాలసీని తీసేయాలి. సో ఇలా
పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు పాలిటెక్నిక్ పైన బంగారు కళలు కన్నారు, వాళ్ళ కళలు ఛిద్రమవుతున్నాయని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్నటువంటి మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఎట్లా దీన్ని సమస్యను సాల్వ్ చేస్తారు, ఆ విద్యార్థులకు ఎట్లా అండగా ఉంటారు? గత 3 ఏళ్ల నుంచి మనం చూసినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు. రైతాంగాన్ని నుంచి మొదలుకొని ఈరోజు విద్యార్థులలో మరి బంగారు భవిష్యత్తు కలిగి ఇంజనీరింగ్గా తీర్చిదిద్దబడ్డవలసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా వారికి చదువు నుంచి దూరం చేయాలని చెప్పి, వారి విద్యను నిర్వీర్యం చేయాలని చెప్పి, వారి గౌరవాన్ని నిర్వీర్యం చేయాలని ఈరోజు చూస్తున్నటువంటి కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 97 ఒక శక్తి పాలసీ అని తీసుకొస్తున్నారు. దీని కింద ఇప్పటి వరకు ఆ జీవో ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఇది ఏమవుతుంది, ఆ జీవో వెనుక ఎంత కుట్ర ఉన్నదని పాపం పిల్లలకి ఎవరికి తెలియదు. ఎంత ఘోరం అంటే ఈ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరి ఉద్యోగాలు ఊడే పరిస్థితి ఉన్నది. అదే మా గవర్నమెంట్లో మరి ఆ రోజులలో పాలిటెక్నిక్ కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని, ఒక ముందు చూపుతోని ఈ కళాశాలలన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఈరోజు జీవో నెంబర్ 97 ద్వారా పేద విద్యార్థులందరికీ కూడా మరి విద్యను దూరం చేయడం జరుగుతుంది. వాస్తవంగా దశాబ్దాల కాలాల నుంచి మరి పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఇక్కడ పక్కకున్నటువంటి ఆర్ఈసీ కానీ నిట్ కానీ అనేక పేరు పొందినటువంటి కళాశాలలో కూడా ఇంజనీరింగ్ కళాశాలలో వీళ్ళకు మళ్ళీ లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ శక్తి పాలసీ ద్వారా వీళ్ళకు ఆ హక్కు పోతున్నది. అదేవిధంగా వీళ్ళు ఈ పాలిటెక్నిక్ చేసిన తర్వాత కూడా చాలా మంది మిత్రులను చూసినాను, వాళ్ళు అనేక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, R&B డిపార్ట్మెంట్ అనుకోండి, IB అనుకోండి, చివరికి రైల్వేలలో కూడా సబ్ ఇంజనీర్స్గా, అసిస్టెంట్ ఇంజనీర్స్గా ఒక ఉన్నతమైన ఉద్యోగాలతో పాటు ఒక హోదాతోని ఆర్థికంగా కూడా మంచిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ శక్తి పాలసీ ద్వారా ఈ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అర్హత ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా సారీ టు సే లేబర్ అన్స్కిల్ లేబర్గా వీళ్ళని చేస్తున్నారు. వీళ్ళని ఏ తీరుగా పోలుస్తున్నారు, ఐఐటీను సాఫ్ట్ స్కిల్స్ లాగా ITIతోని వీళ్ళని పోలుస్తున్నారు. అంటే వీళ్ళ ప్రతిభావంతమంతా విద్యను పాలిటెక్నిక్ చేసుకొని IITలో కూడా చేరవలసిన వాళ్ళను చివరికి ITIతోని వీరు సమానంగా చేస్తున్నారు. దానికోసమే 4 రోజుల నుంచి మా విద్యార్థి సంఘాలు, మా విద్యార్థులు, దగాబడ్డటువంటి విద్యార్థులందరూ కూడా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర రావడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం, వారితో పాటు అనేక విద్యార్థి సంఘాలు విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా జాగ్గా ఏర్పడతాం. ఖచ్చితంగా పొరుగు రాష్ట్రంలో జీవో నెంబర్ 3 and 4 రద్దు చేసినారు. ఇటువంటిదే స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలన్నారు. మరి దాన్ని ఖచ్చితంగా అక్కడ ప్రజా ఆందోళన అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నది. ఈరోజు నేను సూటిగా మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారినే ప్రశ్నిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పరంగా 100 ఎకరాలు ప్రభుత్వ ధనంతో 100 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ దానికి ఇస్తున్నారు. తర్వాత 3 ఏళ్ల పాటు గవర్నమెంటే దాన్ని మరి అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందట, కోట్లు ఖర్చు పెడుతుందట. ఒకవేళ లాస్ అయితే మాత్రం దాని మేనేజ్మెంట్కు, ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇయ్యదట, అది గవర్నమెంటే ఇచ్చేయాలంటే. రాబోయే రోజులలో ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఇంజనీర్లను ఈ పాలిటెక్ స్థలము రాబోయే రోజులలో మరి టెక్ మహీంద్రాకో ఇంకేదో మహీంద్రాకో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఈ పాలిటెక్నిక్ ప్రభుత్వ ఆస్తి. ఈ ఆస్తి ఎవరిది? ఈ పేద పిల్లల తల్లిదండ్రులు కష్టపడి మరి కాపాడుకున్నటువంటి ఈ గవర్నమెంట్ స్థలాలన్నీ కూడా, గవర్నమెంట్ పాలిటెక్నిక్లు అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్కు మరి దారాదత్తం అయ్యేటట్టున్నది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యము ఖచ్చితంగా అందరికీ, అందులో సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీనవర్గాలకు అందియవలసినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ 3 ఏళ్ల నుంచి రాక్షస పాలన కొనసాగుతున్నటువంటి రేవంత్ పాలన ద్వారా అన్ని వర్గాలను దగా చేస్తున్నారు. మరి నిన్న మొన్న చూసినట్టయితే మా పైన అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. మేము కేసులకు భయపడేది కాదు. ఖచ్చితంగా విద్యార్థులు 1,00,000 మంది ఉండరు అనుకోవచ్చు. వీరు వెనుక లక్షలాది ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరికి మద్దతుగా అధ్యాపక బృందం ఉన్నది, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. లక్షలాది మందితోని
జీవో నెంబర్ 97 రద్దయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి ఈ గుడ్డి ప్రభుత్వం చెవిటి ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తాం. ఎంత బాధాకరం అంటే ఒకవైపు విద్యార్థులు లక్షలాది మంది ఇక్కడ మరి వీధి పోరాటాలు చేస్తుంటే విహారయాత్రల కోసం ఏదో ఫుట్బాల్ మ్యాచ్ చూసేదానికి ఫ్యామిలీతోని రేవంత్ రెడ్డి పోతున్నారు. ఇంతకన్నా దారుణం ఏది లేదు నాయనా. రేవంత్ రెడ్డి ఇక్కడ పేద విద్యార్థులను చూడు, ఇక్కడ వాళ్ళ కష్టాలను చూడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకొని వీళ్ళని పంపిస్తున్నారు. మరి వాళ్ళ బతుకులు రోడ్ పాలు చేయొద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సో ఐఐటీల్లో చదవాల్సినటువంటి ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ను ఒక నిచ్చెనమెట్టుగా చేసుకొని మొత్తంగా కూడా కలలు కన్నారు. కళ్ళ ముందే కలలన్నీ కూడా కలలైపోతున్నటువంటి విద్యార్థులంతా కూడా 7 రోజులుగా ఆందోళన చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి కష్టాలను ముఖ్యమంత్రి కల్లారా చూడాలి. విదేశాల్లో ఉన్నటువంటి విహారయాత్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వినయ్ భాస్కర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK10 TV వరంగల్.